సైఫాబాద్ పిఎస్ లో మాకు నోటీసులు ఇవ్వడానికి పిలిపించిండ్రు. దేని గురించి అనంటే మేము ఒక తెలంగాణలో ఒక అమ్మాయి బాలిక ఒక దుర్మార్గుడు బండి భగీరథ అనే ఒక రాక్షసుడు కీంచకుడు ఆ అమ్మాయి పట్ల చేసిన అరాచకానికి 9 రోజులైనా దాచుకుంటే ఈ ప్రభుత్వం వాడిని దాపెడితే దాన్ని నిలదీసి ఆ బిడ్డకు న్యాయం చేయాలని మేము ఆడోళ్ళంగా బీఆర్ఎస్ మహిళలుగా మహిళా దళంగా మేము ఏదైతే మేము బయటకు వచ్చి మా వాయిస్ ఎత్తినామో ఆ వాయిస్ ని అనగదొక్కాలని చెప్పేసి పోలీసులు ఈ రేవంత్ రెడ్డి తొత్తులుగా మారి మా మీద కేసులు పెడతారు. ఇంకోటి ఏంటంటే మేము ఆ వాయిస్ ఇచ్చినందుకే కొంత గొప్ప ఆ అమ్మాయికి న్యాయం జరిగింది. నిన్న మీరు చూసినట్టయితే అన్యాయం జరిగిన అమ్మాయిని వదిలేసేసి అన్యాయం జరిగిన ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి చేతనైతే లేని ఈ గవర్నమెంట్ లో మాకు నోటీసులు ఇయ్యనికి చేతనయ్యింది. కానీ వాణ్ణి ఆ కీచకుడు ఆ రాక్షసుని తీసుకొని వచ్చి బుల్లెరో కార్ ఏదైతే ఉందో ఆ బుల్లెరో కార్లో ఏసి మరి తింపుతున్నారు. ఇంకోటి తీసుకురాగానే పిఎస్కి వెళ్ళి ముందు విచారణ చేయాలి కాదు, ముందు ఫామ్ హౌస్ కు తీసుకెళ్ళారు. ఫామ్ హౌస్ కు కూడా ఎన్ని నిమిషాలు తీసుకెళ్లారు, ఆడికెళ్ళి ఒక హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో ఎవరన్నా 2 నిమిషాలు టెస్ట్లు చేస్తారా? ఏ డాక్టరో మాకు తెలియదు, కానీ ఇక అద్భుతమైన డాక్టర్లు ఉండొచ్చు. ఆ డాక్టర్లు 2 నిమిషాలల్లో మొత్తం హెల్త్ చెకప్ చేసిండ్రు. ఆడికెళ్ళి ఇమీడియట్లీ పేట్ బషీర్బాగ్ కు తీసుకెళ్లి మీడియాకు కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా, మీడియాకు ఒక బయట తీసుకొని ఇవ్వకుండా, ఎందుకంటే వాడు ఉద్యమం చేసి తెలంగాణను సాధించిండా లేక ఏదన్నా సమరయోధుడా వాడు ఏందో నాకు తెలియదు. ఆ బండి భగీరథ్ గాడు అటువంటి నీచుణ్ణి అటువంటి రాక్షసుని ప్రొటెక్ట్ చేయడానికి పోలీసులు బందోబస్తుగా వాడిని ఏసీ కార్లలో దింపుతారు. మాకేమో ఎండల నోటీసులు ఇయ్యనికే పిలిచిన ప్రభుత్వము ఈ నీచమైన ప్రభుత్వం మన గుంపు మేస్త్రి ప్రభుత్వం. ఒక్క కేసు కాదు 4-5 కేసులు బుక్ చేసి, అందులో ఒకటి ఏంటంటే మేము పోలీసుల మీద దాడి చేసినామంట. పోలీసుల మీద ఎవరన్నా దాడి చేస్తారు, అది కూడా మహిళలు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఆ రోజు మీరు చూసినట్టయితే పోలీసుల ఆడ నిల్చున్న కాడ ఆడ పోలీసులు అయితే చాలా ఉమెన్ పోలీసులు చాలా మంది లేకుంటే తర్వాత వచ్చిండ్రు. కానీ ముందు ఉన్నది ఎవరు? మొగోళ్ళు. మళ్ళీ ఆడవాళ్ళ మేము ధర్నా చేస్తున్నాము అని అంటే మేము న్యాయంగా, ఎందుకంటే ఈ గుంపు మేస్త్రి చెవులు మూసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు, ఖచ్చితంగా ఆయన కళ్ళు తెరవాలా, ఆయన చెవులు తెరవాలా అని చెప్పేసి మేము మా విన్నతి పత్రం, ఎందుకంటే ఎంతమందికి ఇచ్చినా గానీ ఎంతమందికి అది చేసినా గానీ ఆ అమ్మాయికి జస్టిస్ అయితలేదు అని చెప్పేసి మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనకు విన్నతి పత్రం ఇద్దామని ఆర్టికల్ 19A ప్రకారం మా వాయిస్ ని వినిపించినందుకు మాకు వీళ్ళు ఇచ్చే అవార్డు మా మీద ఇన్ని సెక్షన్స్ పెట్టి మమ్మల్ని నోటీసులు ఇవ్వడానికి పిలిచింది. ఎస్సీ దళిత అయ్యండి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి పోతే మేము మమ్మల్ని కూడా అడ్డుకొని ఎట్లా పడితే అట్లా వాళ్ళు పోలీసు వాళ్ళు మా మీద చేసి దాడిలో ఈరోజు వాళ్ళు మాకు ఇస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. సిగ్గులేదంటే బండి సంజయ్ ఒక కేసు పెట్టిండు. ఏంటంటే బండి సంజయ్ అనే పేరు తీయొద్దు అని. బండి సంజయ్ అనే పేరు తీయొద్దు అంటే కొడుకు పేరు వచ్చినప్పుడు అయ్యే పేరు తీయరా? ఇప్పుడు మాది పిఎస్లో రాసుకున్నారు. పిఎస్లో రాసుకున్నప్పుడు మా హస్బెండ్ మా ఫాదర్తో రాసుకుంటారు కదా. అంటే అంత సిగ్గు లేకుండా నీకు అప్పయ్యొప్పినామని చెప్పుకుంటున్నావు. ఈ రోజు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పేట్ బషీర్బాగ్లో ధర్నా చేసింది నేను. ఒక 60-70 మంది మహిళలు నాతో పాటు వచ్చి ఫస్ట్ ధర్నా నేను చేస్తే ఈరోజు మళ్ళా బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ప్రతి ఒక్కరు మా మహిళా విగం అందరం కలిసి ఈరోజు ధర్నా చేసి ఒక మహిళకు అన్యాయం అవుతుంది కదా అని ఈరోజు మేము మహిళ దిక్కు నిలబడితే మీకు సిగ్గుశరం లేకుండా బడేమియా చోటమియా ఏం చేస్తున్నారంటే వీళ్ళు కుమ్మకయ్యి కేవలం కేసుల మీదనే పెట్టుకుంటారు. ఈ సోషల్ మీడియా ఈ మా బీఆర్ఎస్ మీదనే పగబట్టారు కానీ ఒక పని చేయనికి చేత కాకుండా ఈరోజు మా మీద కేసులు పెడుతున్నారు. ఈ రోజు వరకు కూడా మాది 16 కేసులు అయినాయి. అంటే ఏ కేసుకైనా మేము రెడీ అయ్యి సిద్ధమే. మేము దీనికే కాదు దేనికైనా ఇప్పుడు మీకు జరిగినట్టయితే ఈ కొత్త సంవత్సరంలో దాదాపు ఎన్ని మర్డర్లు అయినాయి, ఎన్ని ఏమవుతున్నాయో కళ్ళ ముంగటున్నాయి. రేవంత్ రెడ్డికి కళ్ళు కనిపిస్తలేవా? మరి వాళ్ళ మీద ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద ఏం చేయకుండా లోపల పెట్టి మేపుతున్నారే కానీ వాళ్ళకి ఏం చేస్తలేరు. అంటే సిగ్గులేని వ్యవస్థ. అంటే ఇప్పుడు ఏం గవర్నమెంట్ ఉందో అది తెలుసు కాబట్టి మేము కూడా దీనికి చాలా ఖండిస్తున్నాము. దీనికే కాదు మేము దేనికైనా పర్లేదు అన్నిటికీ సిద్ధమే. ఇదే అని కేసు కాదు. ఇప్పుడు ఎవరెవరైతే నలుగురు ఒక అబ్బాయి ఎక్కడైతే సీతాఫలమిడిలో మర్డర్ అయిందో ఆయన మీద అన్ని మీద మేము కంపల్సరీ మేము పెడతాము. మా సర్పంచ్ను కూడా సూర్యాపేటలో మీరు చూసినట్టయితే మర్డర్ చేసి చంపారు.
కాంగ్రెస్ నాయకులు గుండాయిజం చేసి చంపారు. కాబట్టి మేము అన్నిటికీ మేము కొట్లాడుతూనే ఉంటాం. ఎందుకంటే ఈ రోజు ఎవరికైనా ఏదైనా ఆపద వస్తుందంటేనే మా బీఆర్ఎస్ వాళ్ళు అని ముందు ఉన్నది. కాబట్టి మేము కంపల్సరీ ముందు వెళ్తాము. మా బీఆర్ఎస్ హైకమాండ్ ఎట్లా చెప్తే అట్లా కంపల్సరీ చేస్తాము. మహిళలను ఎవరికైనా కానీ ఏ ఆపద వచ్చినా మేము కంపల్సరీ ఉంటామని. బీఆర్ఎస్ లీగల్ సెల్ తరఫున ఈరోజు సైఫాబాద్ పిఎస్లో ఈ తులవమ్మ గారు, సామల హేమ గారు, సునీత మేడం గారు మెట్టుగూడ కార్పొరేటర్ మరియు మేఘన గారు ఖైరతాబాద్ లీడర్ దీనికి సంబంధించి కేసు గురించి రావడం జరిగింది. విషయం ఏంటంటే మొన్న జరిగిన బండి భగీరథ కేసు సంబంధించి ఈ మహిళా నాయకులంతా బీఆర్ఎస్ మహిళా నాయకులు ధర్నా చేయడం జరిగింది అంబేద్కర్ చర్చ్ దగ్గర. ఆ ధర్నాలో వాళ్ళు ఏంటంటే పర్మిషన్ తీసుకొని ధర్నా చేశారని ఎస్ఐ గారు చెప్తున్నారు. వెళ్ళినాక ఒక 100 పీపుల్ లేడీస్ ఉన్నారు, మహిళలు ధర్నా చేశారు వచ్చారు. అక్కడ ఏంటంటే అక్కడ మహిళా పిఎస్ కానిస్టేబుల్ ఎక్కువ మంది లేక కొంచెం ఇష్యూ చిన్నగా గడబడి జరిగింది. జరిగే వరకు వాళ్ళు వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోయారు. 4-5 డేస్ తర్వాత వీళ్ళు ఏంటంటే ఫోన్ చేసి మీ మీద కేసు రిజిస్టర్ అయిందండి రావాలని చెప్పారు. మేము ఫోన్ చేసి వచ్చాము. వచ్చినాక వీళ్ళకు మాకు ఎఫ్ఐఆర్ కాపీ అది ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు. ఇంకా తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు పెట్టే సెక్షన్స్ ఏంటంటే ట్రెస్పాస్ చేశారని పెట్టారు. ఒక సెక్షన్ ట్రెస్పాస్ ఏంటంటే నీ పర్మిషన్ లేకుండా ఏదైనా ప్లేస్కు ఎంటర్ అయితే కనుక ఆ ట్రెస్పాస్ వస్తుంది. అంటే హద్దు మీరుడు మన ప్లేస్కి వచ్చు. హద్దు మీరుడు అనేది ఆల్రెడీ పోలీస్ పర్మిషన్ తీసుకున్నారు. అది పబ్లిక్ ప్రాపర్టీ. అంబేద్కర్ చర్చ్ అనేది వాళ్ళు ధర్నా గురించి వచ్చారు, ధర్నా చేస్తున్నారు, శాంతియుతంగా అయిపోయింది. ఇంకో సెక్షన్ ఏంటంటే ఆఫీసర్స్ అంటే పోలీస్ ఆఫీసర్స్ కానీ పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీని అడ్డుకున్నారు, వాళ్ళని తోసేసిరాడు. అసాల్ట్ అంటే తోసేసాడు, చేసి తోసేసాడు. ఎక్కువ అక్కడ జెంట్స్ కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఎందుకుంటారు, మహిళా కానిస్టేబుల్ ఉన్నారు. అది తప్పుడు సెక్షన్. తోసేశారు, డ్యూటీలు అడ్డుకున్నారు, వాళ్ళంతా న్యూసెన్స్ చేశారు. అందరు కలిసి కుట్ర పడినారని లాస్ట్ కుట్ర, అందరూ కలిసి కుట్ర. అది కుట్రలేదు ఏం లేదు, ధర్నా చేశారు. ఖాళీ ఏంటంటే అక్కడ కొంచెం ప్రోగ్రామ్ హైలైట్ అయిపోయింది. ఈ మహిళా నాయకులు ఉన్నారు, ఈ 100 మందిలో కొందరిని చూస్ చేసుకొని పెద్ద లీడర్లను 4-5 ఇంప్లికేట్ చేసేసి కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మళ్ళీ వాయిస్ రేజ్ చేయకుండా వాళ్ళు పోలీస్ స్టేషన్కి పిలిపించి ఒకటే హరాస్మెంట్ చేయడానికి కేసు పెట్టడం జరిగింది. ఇలా ఉమా అక్క గారు స్టేట్ లీడర్ ఉన్నారు, వాళ్ళకు నోటీస్ పంపిస్తా అని చెప్పారు. ఈ 3 లీడర్లకు పంపించారు. దానికి మేము లీగల్ సెల్ తరఫున పోరాడతాము. ఇటువంటి కేసులు చాలా పెట్టారు, మేము గట్టిగా అండగా ఉంటామని కొనుక్కుంటున్నాం. రామన్న, కేటీఆర్ అన్న, హరీష్ అన్న మేము బ్లెస్సింగ్స్తో మేము అన్ని పోరాడతామని ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. సెక్షన్స్ అండి, ఒక్క నిమిషం ఉండండి. 131, 132, 115, 329, 292 రెడ్ విత్ 3 and 5. అంటే ఇదేంటంటే ఫస్ట్ ట్రెస్పాస్ ఏంటంటే వాళ్ళు పర్మిషన్ లేకుండా ఎంటర్ అవ్వడం ఒక ప్లేస్కు. ఇంకోటి ఏంటంటే అసాల్ట్ ఉంది. అసాల్ట్ అంటే దాడి. అసాల్ట్ అంటే ఇప్పుడు మీరు మనుషులు అనుకొని వాళ్ళని కొట్టాలా అంటారు కదా, ఒక దాడి చేయడానికి వీళ్ళంతా గుంపు అంతా కుట్ర బన్ని అక్కడికి వచ్చారు, ఉద్దేశపూర్వకంగా వచ్చారు. ఇంకోటి పోలీసు వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా దాడి చేశారు ఉద్దేశపూర్వకంగా. అంటే వీళ్ళంతా కలిసికట్టుగా చేశారు. ఈ నలుగురితో పాటు అందరూ చేశారని పెట్టారు, అదర్స్ అని పెట్టారు. అదర్స్ ఏం లేదు, 4 ఉన్నారు. వీళ్ళు కూడా ఏం దాడి చేయలేదు, మీరు కూడా చూసారు, మీడియా అంతా కనుక్కున్నారు, శాంతియుతంగా చేశారు, అంతా అయిపోయింది. వీళ్ళు కూడా ప్రివెంట్ అరెస్ట్ కింద వీళ్ళు వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టారు, తర్వాత రిలీజ్ చేశారు, వెళ్ళిపోయారు. 4 రోజుల తర్వాత పిలిచి ఎక్కడో కంప్లైంట్ మాకు పైనుంచి వచ్చిందండి అని చెప్పి కంప్లైంట్ రిజిస్టర్ చేసి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అంతే అండి. ఎవిడెన్స్ ఏమి లేదు, జస్ట్ మాకు కంప్లైంట్ వచ్చింది, మేము రిజిస్టర్ చేశాము. ఫొటోస్ ఉంటాయండి, ధర్నా చేస్తే ఫొటోస్ ఉన్నాయి, దాడి చేసిన ఫోటోలు లేవు. ఖాళీ అందుకే నోటీస్ ఇచ్చి పంపించారు. లేకుంటే వాళ్ళు ఏమన్నా ఎవిడెన్స్ గట్టిగా ఉంటే వాళ్ళు అరెస్ట్ చేయకపోతారు. అవకాశాలు ఏం లేవు. అసలు ఈ కేసు కూడా నిలబడదండి. మేము కోర్ట్స్ కూడా వెకేషన్ ఉన్నాయి కాబట్టి రేపు హైకోర్టు ఓపెన్ అయినాక మేము క్వాష్కి పోతాము, అక్కడ పోరాడతాము. మేము మా పార్టీ కార్యకర్తలకు లీడర్లకు అండగా ఉంటాము, చర్య తీసుకుంటాం. కావాలనేది ఇక మొన్న ఏంటంటే మహిళా కార్యకర్తలు లీడర్లు పెద్ద మొత్తంలో అంబేద్కర్ స్ట్రీట్ దగ్గర 100కు 200 మంది 300 మంది మహిళా లీడర్లు ధర్నా చేశారు. ఆ ధర్నాలో భాగంగా ఆ ధర్నా సక్సెస్ అయింది కాబట్టి ఆ ధర్నాకు పర్మిషన్ కూడా ఇచ్చారు. ఎస్ఐ గారు చెప్పారు శాంతియుతంగా చేసుకోమని చెప్పారు. చేసినాక సక్సెస్ అయింది కాబట్టి బయటకు వచ్చేటప్పుడు అది ఇది జరిగిందని చెప్పి మీరు గొడవ చేశారు, దాడి చేశారని చెప్పి ఒక 2-3 రోజుల తర్వాత దాన్ని ఒక కంప్లైంట్ తయారు చేసి మాకు రిజిస్టర్ అయిందండి, వచ్చిందండి పైనుంచి కంప్లైంట్ అని చెప్పారు. ఎవరు రాశారో చెప్పారు కానీ సుమోటోగా తీసుకున్నా అని చెప్పారు. అదే అంటున్నా మేము, అదే క్వశ్చన్ కదా. ఇప్పుడు నోటీస్ ఎందుకు ఇచ్చారు, మీరు ఇన్ని రోజులు పిలుస్తున్నారు నోటీస్ తీసుకోండి అని. తులోమ గారు పెద్ద మనిషి, పెద్ద లీడర్, ఆమె కొడుతుందా పోలీసు వాళ్ళను, దాడి చేస్తుందా? పెట్టేదానికి ఇంకా అదర్స్ అని పెట్టారు. ఎవరు అందరు చెప్పండి సార్ పేర్లు, అందరు పేర్లు పెడతామంటే ఎందుకు పెడతారు మేడం, మీరు గుర్తున్న పేరు పెట్టారు. నోన్ పర్సన్స్ హైదరాబాద్ అయితే ఎవరైతే బాగా వాయిస్ ఇస్తారో సునీత గారు కానీ, హేమ గారు కానీ, తులమ్మ కానీ, కార్పొరేట్ ఖైరతాబాద్ లీడర్ ఉన్నారు, వాళ్ళ మీద చూజ్ చేసుకొని పెట్టారు. మిగతా వాళ్ళు కూడా పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మేము దీన్ని అడ్డుకుంటాము. హైకోర్టులో రిట్ క్వాష్ పిటిషన్ వేస్తాము, మేము చర్య తీసుకుంటాము.